హే హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేనండి మీ సూర్యప్రకాష్ని. వెల్కమ్ టు పీ సూర్యారెడ్డి 009 బ్లాగ్స్ అండి. నేను ఇప్పుడే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చినాను. సో ముంబైకి వెళ్తున్నానండి ఇప్పుడు. సో చిన్న వర్క్ ఉంది. సో ఈరోజు వెళ్ళేసి మళ్ళీ రేపు వచ్చేస్తాను. ఇప్పుడే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఓకేనా, మీకు ఎలా చెక్ ఇన్ అవ్వాలి, సో సెక్యూరిటీ ఎలా ఉంటుంది, సో ఫ్లైట్ ఎలా ఆన్బోర్డ్ అవ్వాలి, ఫస్ట్ టైం ఎక్కుతా ఉంటే సో మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. అలాగే ముంబై మొత్తం మీకు నా కళ్ళతో మీకు చూపిస్తానండి. సరేనా, వెళ్దాం కదండి. ఓకే, ఇది బెంగళూరు టెర్మినల్ 1 అండి. సో ఇప్పుడు కొత్తగా కానీ ఇంటర్ టెర్మినల్ షటిల్ అంట. సో T1 to T2 వరకు ఫ్రీగా వెళ్ళొచ్చు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు. చూడండి ఎయిర్పోర్ట్ బాగుంది కదా. సో ఇదంతా టెర్మినల్ 1. ఓకేనా, సో సో ఇప్పుడే సెక్యూరిటీ దాటుకొని, అంటే ఫస్ట్ చెకింగ్ ఉంటుంది. సో ఐడి కార్డు మనం చూపించాలా. సో ఇక్కడికి వచ్చి ఎంట్రీ అయ్యామండి లోపలికి. ఓకే, సో మీరు చూసారంటే మాత్రం సో దానికి సపరేట్ ఉంటుంది. లేదంటే హ్యాండ్ బ్యాగేజ్ ఉంటే డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు సెక్యూరిటీకి. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అని అయిపోయింది. సెక్యూరిటీ చెక్ చేసుకొని సో తర్వాత ఇంకా మన ఫ్లైట్ ఏ గేట్ దగ్గర వెళ్ళి చూసుకోవచ్చండి. సో ఇక్కడ అంతా షాప్ చూడండి ఎంత బాగున్నాయో కదా, హైలైట్గా ఉంటాయి. సో ఇక్కడ పడుకోవడానికి కానీ వేశారు నీట్గా. చూడండి ఎంత బాగుంది. ఇక్కడంతా కానీ ప్రీమియంగా ఉంటాయి. ఏమన్నా కొనాలా అన్నా కానీ చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఇక్కడ మీకు స్టార్బక్స్ ఉంది. సో ఇఫ్ యూ వన్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ వీ కెన్ హ్యావ్ ఇట్. లాంజెస్ కానీ ఉన్నాయి, బట్ కానీ అవంతా కానీ క్రెడిట్ కార్డ్ బేస్డ్ ఇస్తారండి. సో నా బ్యాక్ సైడ్ చూసారంటే ఫ్లైట్స్ అంతగానే ఉన్నాయి చూడండి, కనబడుతుంది. ఇప్పుడే బోటింగ్ అయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడే బస్సులో వచ్చాము అందరూ. చూడండి ఎక్కారు. సో ఇప్పుడు ఫ్లైట్స్ దగ్గర తీసుకుని పోతారు. ఇక్కడ చూడండి ఇండిగో అవుట్ ఉంది. కొద్దిసేపులో ఫ్లై అవ్వబోతున్నాం. మనల్ని బస్సులో తీసుకుని పోయేసి మనం అక్కడే ఎక్కచ్చు. చూడండి ఇక్కడ అన్ని ఫ్లైట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి కదా, ఎన్నిసార్లు ఎక్కినా కానీ ఫ్లైట్ చూస్తే మళ్ళీ అది ఆనందం ఫ్రెండ్స్. చూడండి ఎన్ని ఉన్నాయి. రెండుగా ఉంది. ఇక్కడ చూడండి ఇండిగో ఎన్ని పార్క్ చేశారు చూడండి. కవర్ గానే కట్టారు. ఇదొక ఇండిగో ఫ్లైట్. గోవా ఎయిర్ ఇక్కడ ఉంది. ఇదొక ఫ్లైట్. ఆల్మోస్ట్ మేము దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. ఓ అమ్మాయి అన్ని ఇండిగోనే. దాదాపు 20-30 ఫ్లైట్స్ ఉంటాయి ఇక్కడే. చూడండి కింద దిగి చూపిస్తాను. ఇంకా శుద్రండి. ఇప్పుడే ఫ్లైట్ దగ్గరకు వచ్చినాము. ఇదంతా ఫ్లైట్సే చూడండి. ఇదే ఆకాశ ఎయిర్. సో ఇంకొద్దిసేపులో బోర్డ్ అవుతాము. ఓకేనా, హలో ఫ్లైట్ ఎక్కుతాను చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఆకాశ ఎయిర్. మనము ఫ్లైట్ ఎక్కబోతున్నాం. ఇదంతా రన్వేనే. ఇవంతా ఫ్లైట్స్ పార్క్ చేసి ఉంటారు ఇక్కడంతా. చూడండి ఎంత బాగుంది. ఇది టైర్ చూడండి ఎంత ఉన్నాయో.
ఇప్పుడే దగ్గరకు వచ్చినాము. సో అది టెర్మినల్ 1 అనమాట. సో అక్కడ చూడండి రాడార్గానే ఉంది. సో అది సో ఇప్పుడే ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. బాగుంది కదా, ఇది ఫ్లైట్ ఎంట్రీ. ఇదంతా ఫ్లైట్ ఎంట్రీ అవుతాము. సో మనం ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యాము. చూడండి అదే ఫ్లైట్ ఎంట్రీ. సో మనం ఇప్పుడు వచ్చినాం 24F. ఇదే మన సీటు. बेबी और लिए सर्वोपरि है, इसलिए अब हम इस बोइंग 737 मैक्स एयरक्राफ्ट की ऑनबोर्ड सुरक्षा में हवा का दबाव कम होने पर ऑक्सीजन नकाब अपने आप ऊपर बने पैनल से नीचे आ जाएंगे। कुर्सी पर बैठे रहें, अपना पर्सनल मास्क हटाएं और ऑक्सीजन मास्क को अपनी ओर खींचें। नाक मुंह ढककर सामान्य रूप से सांस लें। अपना मास्क पहले पहने और फिर दूसरों की सहायता करें। इस एयरक्राफ्ट में 8 द्वार है। 2 एयरक्राफ्ट के पिछले भाग में, 4 ओवरविंग पर और 2 द्वार आगे की ओर हैं। आपका निकटतम द्वार आपके पीछे भी हो सकता है। कैबिन में अंधेरा हो, जैकेट फुलाने के लिए लाल टैग को खींचे या अपना पर्सनल मास्क निकालने के बाद लाल ट्यूब में हवा भरे। ध्यान ना भूलें, निर्मित आपात स्थिति में शिशुओं को शिशु रक्षा जैकेट दिए जाएंगे। पहनाने की विधि सुरक्षा with an infant life jacket. Kindly refer to the safety instructions card for the donning procedure. धन्यवाद. Ladies and gentlemen, for an exclusive travel experience and ఫ్లైట్ స్లోగా పోయి ఎంత ఫాస్ట్గా పైకి విస్తారంగానే ఉంది. టేక్ ఆఫ్ అవుతాం. ఇప్పుడు మనకి డీజీసీఎల్ నుండి వచ్చింది. అలా వెళ్ళి అంటే దాదాపు 200 to 300 కిలోమీటర్స్ పోతాం. చూడండి ఎంత ఫాస్ట్ పోతుందో అసలు. సడన్గా బైక్లో వెళ్తాం. ఎంత ఫాస్ట్ అనుకుంటా, దాదాపు 200 to 300 400 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ పోతాం. చూడండి షేక్ అవుతుంది. చాలా బైక్ వేస్తాం. చూడండి అక్కడ చూడండి వేసేసింది. బాగుంది కదా. చూడండి అదంతా టెర్మినల్ 2. ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఒకటి ల్యాండ్ అవుతుంది. సో అక్కడ రోడ్డు కన్నా మీరు చూడొచ్చు కింద మొత్తం. మనం ముంబై దగ్గరగా వచ్చినాము. చూడండి ఎంత బాగుందో మొత్తం సిటీ. మొత్తం ఎండ్లో నేషనల్ హైవే కానీ చాలా బాగుంది. కొండలు కానీ చూడండి. టర్న్ అవుతుంది. చూద్దాం ఎక్కడ ల్యాండ్ అవుతుందో. చాలా చాలా పెద్ద పండుగ ఉన్నాయి అంతా. వెస్ట్రన్ ఘాట్స్ అనుకుంటా. సో సిటీకి దగ్గరగా వస్తాను. బట్
చూడండి ఎంత బాగా కట్టారు సిటీలోనే. వావ్, ఎంత పెద్ద కొండలు ఉన్నాయి చూడండి. విమానం నుండి చూస్తే ఎంత హైట్ ఉన్నాయి కదా. ముంబై మహానగరం చూస్తారా, చాలా హైట్ ఉన్నాయి తెలుసా. సో మొదటిసారి మనం ముంబైలో అడుగు పెడుతున్నాం. సో మనం ఆల్మోస్ట్ ముంబైలోకి ఎంటర్ అయిపోయాము. ఇవంతా కానీ ఇండస్ట్రియల్ ఏరియాస్ అనుకుంటాను. చూడండి ఎన్ని ఉన్నాయో, మొత్తం కొండలోనే ఉంది అసలు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది, బట్ హిల్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూసిన. చూడండి ఇక్కడ ఒక పెద్ద హిల్ ఉంది, కానీ బిల్డింగ్స్ మాత్రం చాలా ఉన్నాయి. వెరీ బిగ్ సిటీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. అక్కడ కనబడుతుంది సిటీ అంతా. హోల్ సిటీ చూడొచ్చు మీరు మొత్తము. ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుందండి. ఇది ఫారెస్ట్ ఏరియా. సిటీ మధ్యలో ఫారెస్ట్ ఉంది. అమేజింగ్ కదా అసలు. ఇక్కడ చూడండి ఎంత నది ఉంది, చాలా పెద్ద నది ఉంటుంది. మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ లాగా ఉంది. అమేజింగ్గా ఉంది కదా అసలు. మొత్తం సిటీ అంతా సిటీ బిల్డింగ్స్ అంతా కానీ మధ్యలో ఉంది అసలు తెలుసా. ఫారెస్ట్ లాగా, అసలు డీప్ ఫారెస్ట్ లాగా ఉంది. అక్కడున్న చూడండి బిల్డింగ్స్ అంతా కనబడుతున్నాయా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ముంబై. వాటి బిల్డింగ్స్ కూడా పెద్ద పెద్ద ఉన్నాయండి. చూడండి ఉన్నాయో. ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు. బిల్డింగ్స్ మాత్రం ఇదేదో ఫారెన్ కంట్రీ లాగా ఉంది. ధారావి విన్నవే కానీ ఫస్ట్ టైం చూస్తున్నాం. ఆ పక్కంత బిల్డింగ్స్ అవంతా కానీ. సో ల్యాండ్ అయ్యి దగ్గరగా వచ్చినాము. అదేదో మెట్రో స్టేషన్ లాగా ఉంది, ధారావి. సో వీఆర్ ల్యాండింగ్ అట్ ముంబై మహానగరంలో ల్యాండ్ అవుతున్నాం. ఇదంతా ధారావిని. చదువుతుంది.
దిగేస్తాము. సో దిగిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాం. ఫ్లైట్ कुर्सी की पेटी के संगीत रहने तक कृपया अपने स्थान पर बैठे रहें. హలో గైస్, రూమ్ చూసారా అండి? దీనికి 30,000 అంట పర్ నైట్ వచ్చి 30K. ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా, రూమ్ బాగుంది. చూడండి మంచిగా. మ్యారియట్ హోటల్ ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది ఇది. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన. చూడండి బాగుంది కదా. హలో, హే సూర్య. ఇదండి వ్యూ. చూడండి టన్నులు సిఎస్టీ అంట ముంబైలో. బాగుంది సిటీలో అద్దెలు. టన్నల్ ఎండ్ వచ్చేసింది. సో అరౌండ్ 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే గేట్వే ఆఫ్ ఇండియా చూడడానికి వెళ్తున్నాను. అట్లే తాజ్ హోటల్ కానీ చూసుకునేసి మళ్ళీ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. 6కి 7కి ఉంది ఫ్లైట్. సో తొందరగా వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. సో హే గైస్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాను నేను. ఇండియా గేటు ప్లస్ తాజ్ హోటల్ అవన్నీ చూసుకొని వద్దాం అనేసి బయలుదేరినాను. అండ్ ఫ్లైట్ ఉంది ఒక 7కి ఉంది ఫ్లైట్. సో తొందరగా చూసుకునేసి ఇప్పుడు అరౌండ్ 5 అవుతాను టైము. ఐ షుడ్ బి రీచ్ బై ఎయిర్పోర్ట్ బై 6 టైమ్స్. లెట్స్ సీ. సో హోప్ ఫర్ ద బెస్ట్. చూడండి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అసలు. ఇదొక బ్రిడ్జ్. ఇదేదో ఫారెన్ పోతా అన్నట్టుంది అసలు కదా. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అసలు. ముంబై లాగా లేదు, ఇది ఫారెన్ లాగా ఉంది. నేను అమేజ్డ్ అయ్యాను అసలు. అంటే నేను ఎక్కువ చూడలే ఇంత పెద్ద బిల్డింగ్స్ ఎప్పుడు. సో ఢిల్లీకి కన్నా చూసినా కానీ సో ఇంత పెద్ద బిల్డింగ్స్ లేవన్నమాట. సో నైస్. ఇంకా ఒక 10-20 minutesలో విల్ రీచ్ ఇండియా గేట్. లెట్స్ సీ. ఐకానిక్ గేట్. సో ఈ రూట్ వచ్చేసి పూణేకి నవీ ముంబై కనెక్షన్. చూడండి. సో ఇది బ్రిడ్జ్. చూడు ఫారెన్ లాగా ఉంది నిజంగానే. ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అసలు. నేను ఇండియాలో ఎక్కడ చూడలేదు. ఇక్కడ పోర్ట్ ఇది లెఫ్ట్ సైడ్లో ఉండే చూస్తాను. సో అది ముంబై పోర్ట్ అన్నమాట. ఇది చూడండి పోర్ట్. డాక్ యార్డ్ అంట. నాజాగాన్ డాక్ లిమిటెడ్ షిప్ బిల్డర్స్ టు నేషన్. షిప్స్ అంతా రెడీ చేస్తారు ఇక్కడే. ఇంకా చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోవాలంటే ఇట్లా స్ట్రైట్ పోవాలంట. మన డబ్బులంతా ముద్రిస్తారు కదా. ఇది సౌత్ ముంబై అంటండి. చూడండి ఎల్ఐసి బిల్డింగ్ అని ఉంది ఇక్కడ. ఎల్ఐసి బిల్డింగ్. ఓకే, మనం చిన్నప్పుడు చూసినాం కదా డబుల్ డెక్కర్ బస్సు వెళ్ళింది ఇప్పుడే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. అదే ఆర్బీఐ బిల్డింగ్. ఇది బిఎస్సి ట్రేడింగ్ ఇधर ही होता है ना.
ట్రేడింగ్ అయ్యేది అక్కడే అండి, బిఎస్సిది మనం చూస్తూ ఉంటాం కదా. చూడండి, మేరీమన్ సర్కిల్ లాంటిది చూడండి, బిఎస్సిది బిల్డింగ్. బాగుంది కదా, నైస్. సో ఇవంతా ఆఫీసెస్. వావ్, బిఎస్సిది ఎట్లా చూసాం మనం మొత్తం అన్ని సినిమాల్లో చూస్తూ ఉంటారు. లక్కీ భాస్కర్లో కానీ మొన్న ఒకటి లక్కీ భాస్కర్లో కానీ ఉంది కదా ట్రేడింగ్ జరిపేది అదంతా. సో ఇదే అండి ఆ బిల్డింగ్, బిఎస్సి బిల్డింగ్. దిస్ ఇస్ సౌత్ ముంబై, ఇదంతా ముంబై సౌత్. బాగుంది, చాలా క్లీన్గా. సో మన ముందేది అది చూడండి, తాజ్ హోటల్ కనబడుతుంది. ఇది ఒక బిల్డింగ్ ఇక్కడ ఉంది, ఇక్కడే తాజ్ హోటల్ ఉంది చూడండి. ఓకే, ఏ గేట్వే ఆఫ్ ఇండియా రైట్. చూడండి, ఇదే తాజ్ హోటల్. బాగుంది కదా. ఎప్పుడు మనం చరిత్రలో చదువుతూ ఉంటాం కదా, సో ఇప్పుడు రియల్గా చూస్తున్నా. సో ఫ్రెండ్స్ చూడండి, మనము ఎక్కడున్నామో ఇప్పుడే తాజ్ హోటల్ దగ్గరకు వచ్చినాము. మోస్ట్ ఐకానిక్ ప్లేస్. ఓకే, ఫస్ట్ టైం లైఫ్లో చూస్తున్నా. బాగుంది. గేట్వే ఆఫ్ ఇండియా కానీ చూపిస్తాను. వావ్, సూపర్గా ఉంది కదా అసలు గేట్వే ఆఫ్ ఇండియా. సో ఇక్కడే చూడండి, బీచ్ గానే ఉంది. ఎన్ని పడవలు ఉన్నారు నాన్న. ఇదంతా గేట్వే ఆఫ్ ఇండియా. బాగుంది కదా. అండ్ దిస్ ఈజ్ తాజ్ హోటల్. ఇదంతా మెరైన్ డ్రైవ్, ముంబై. వాట్ ఈస్ నైస్ ప్లేస్ అండి కదా. వాంఖేడే స్టేడియం లైట్స్ చూడండి అక్కడ కనిపిస్తున్నాయి. ఇవే వాంఖేడే స్టేడియం లైట్స్. సముద్రం పక్కనే ఉంటుంది. ఫారిన్ లాగా ఉంది అసలు కదా. ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి. ఎంతమంది జనాలు అంతా ఉన్నారు. ఇదంతా మంచి ఫేమస్ ప్లేస్ కదా అసలు. అన్ని మూవీస్లో కానీ అన్నీ చూపిస్తూ ఉంటారు, అందుకనేసి. కానీ బిల్డింగ్స్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. దగ్గరకు వచ్చినాం వాంఖేడే స్టేడియం దగ్గరకి. చూడండి, ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుంది అసలు బిల్డింగ్స్ అంతా చూస్తూ ఉంటాయి. సో ఇది ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఇది కోస్టల్ రోడ్ అంట. సముద్రం లోపల వెళ్తుంది రోడ్డు. సముద్రం లోపల, నీళ్ళ లోపల కట్టారు. ఎంత బాగుంది చూడండి. వావ్, గ్రేట్ కదా. చూద్దాం పదండి, ఇప్పుడు మంచిగా మంచి వ్యూ చూపిస్తాను మీకు. సో ఇదే అండి టన్నెల్ చూడండి, సముద్రం లోపల కట్టారు. వావ్, నైస్. బాగుంది కదా. సముద్రం లోపల వెళ్తున్నాం ఇప్పుడు మనం. కొద్దిసేపు లోపలికి వెళ్తాము. పైన వాటర్, కింద బ్రిడ్జ్. టెక్నాలజీ. ఇదే అండి సముద్రం లోపల బ్రిడ్జ్. బాగుంది కదా. ఎంత దూరం చూడండి, వస్తూనే ఉంది పోతా అంటే అసలు. ఎంత టెక్నాలజీ కట్టారండి అసలు కదా. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది అసలు నిజంగానే. బ్రిడ్జ్ మాత్రం భలే ఉంది. ఇప్పుడు ఎండ్ అయింది. చాలా పొడవు ఉంది. సముద్రం లోపల కట్టారంటే గ్రేట్ కదా అసలు. ఇప్పుడే బయట వచ్చేస్తా ఉన్నాం.
ఇప్పుడే బయట వచ్చినాము. వాటి బిల్డింగ్స్ దట్ ఓన్లీనా అంబానీ హౌస్ భయ్యా? వావ్, చూడండి అంబానీ హౌస్. అమ్మ, అది చూడాలనుకుంటే కవర్ అయ్యింది. అంబానీ హౌస్ అదే అదే అంటే అంబానీ హౌస్ మనం సినిమాలో చూస్తాం. నేను ఇండియాలో ఉన్నానా లేకుంటే ఫారెన్లో ఉన్నానా నాకే అర్థం కావడం ఉండే. ఎంత బాగుంది చూడండి, అసలు హై క్లాస్గా ఉంది తెలుసా. నెవర్ ఎక్స్పెక్టెడ్. చూడండి వ్యూ ఎట్లుందో, అదిరిపోయింది కదా రోడ్డు కానీ. అసలు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు అంబానీ హౌస్ కానీ చూసినాము. ఏదో దుబాయ్లో ఉన్నట్టుంది. నిజంగానే బాగుంది. రాజీవ్ గాంధీ సీలింగ్ అంట, బాంద్రా ఎయిర్పోర్ట్ కనెక్షన్కి. చూడండి ఆ బిల్డింగ్స్ చూడండి ఎట్లున్నాయా. రియల్గా ఫారెన్లోనే ఉన్నట్టుంది. ఈ రోడ్డు కానీ రీసెంట్గా ఎవరో షేర్ చేశారు ట్విట్టర్లో కానీ, ఫారెన్ లాగా ఉంది అనేసి. చూడండి లింక్ రోడ్లు ఎన్ని ఉన్నాయి అసలు. మళ్ళీ ప్లాన్డ్గా స్ట్రక్చర్డ్గా కట్టారనమాట. వావ్, టవర్స్, పెద్ద పెద్ద టవర్స్ అంతా ఉన్నాయి ఇక్కడ. అదేదో పెద్దది కడతా. ఇక్కడ చూడండి పక్కన సముద్రం. సో అది వచ్చేసి ఏ క్యా హై భయ్యా? చూడండి ఐలాండ్ లాగా ఉంది అసలు. ఆడ ఆడ అంబానీ హౌస్ కనబడుతుందా? ఇది అంబానీ హౌస్. ఇదంతా సముద్రం దగ్గర, సముద్రం పక్కన చూడండి. వాహ్, వాట్ ఏ వ్యూ కదా, సూపర్గా ఉంది. ఇంకా చూడండి సీలింగ్కి బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆ బ్రిడ్జ్ మీద ఇప్పుడు వెళ్తున్నాం మనం, ఇంకా కొద్దిసేపటికి వెళ్తాం. చూడండి ఎంతో బిల్డింగ్స్ మొత్తం టవర్స్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. ఇదే అండి సముద్రం మీద కట్టిన బ్రిడ్జ్. అప్పుడే సముద్రం లోపల వచ్చాం, ఇప్పుడు సముద్రం పైన వెళ్తున్నాం. అదే బ్రిడ్జ్ నేను అప్పుడు న్యూస్లో చూసాను. స్టార్ట్ అయ్యానా? చూడండి బాంద్రా బ్రిడ్జ్. ఇది ఇప్పుడు వచ్చిన ఏరియా. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. ఇది ఎంట్రీ అన్నమాట సముద్రం పైన బ్రిడ్జ్కి. లింక్ వలన చాలా టైం సేవ్ అవుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని వాళ్ళకంతా. చూడండి మొత్తం ఇదంతా సముద్రము, సముద్రం పైన కట్టినారు. ఇక్కడే ఇదే బ్రిడ్జ్ మనం చూస్తుంటాం కదా న్యూస్లో కన్నా. చూడండి ఇదే బ్రిడ్జ్. ఎంత హైట్ ఉంది, ఇదంతా సముద్రం పైన కట్టినారు. అటల్ సేత్ బాంద్రా బ్రిడ్జ్. ఇది బాగుంది కదా. ఇది సముద్రం, ఇక్కడ సముద్రము, ఇది బ్రిడ్జ్. ఐకానిక్ బ్రిడ్జ్ అన్నమాట ఇది. హైట్ ఉంది నాయన. సో మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని సినిమాల్లోనే చూస్తుంటాము, అన్ని న్యూస్లో కానీ చూస్తుంటాం కదా. సో యా,
మనం దగ్గరగా వచ్చేసినాము ఎయిర్పోర్ట్కి. సో తొందరగా చేరుకుంటే మేలు. చూద్దాం. అన్నీ కవర్ చేశాను తక్కువ టైంలోనే, విత్ ఇన్ 2 అవర్స్లో మొత్తం ఆల్మోస్ట్ ది బెస్ట్ ప్లేసెస్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు సీ అండ్ యూ హ్యావ్ టు కవర్ నేను కవర్ చేశానండి. సో ఇక్కడ తాజ్ హోటల్ ఉంది చూడండి. సో ఎండ్ అయింది చూడండి. ఇంటి మీద సచిన్ బొమ్మ ఎంత బాగా చేశారా చూడండి. ఏంటి బిల్డింగ్స్ అంతా అని భలే ఉందండి ముంబై. ఫ్లిప్కార్ట్ కా అథెంటిక్ బస్. హాయ్ గాయస్, ఇప్పుడే బోర్డింగ్ అవుతుంది, ఇంకా బయలుదేరాల. ఓకే, ఫ్లైట్కి ఇప్పుడే వెళ్ళాలి ఇంకా. బాయ్ బాయ్ ముంబై. విల్ సీ యూ